సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. ఆ గొడవలంటే అతనికి నచ్చదు, అస్సలకే నచ్చదు. ఈ బిగ్ బాస్ లోనే అసలు అతనికి నచ్చట్లేదు. అంటే అందరితోనూ ప్రేమతో ఉండాలి, అంటే ఈయన మనస్తత్వం అలాంటిదే. అంటే నేను ప్రేమతో ఉండాలి, ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా హెల్ప్ చేసేస్తాడు అనమాట, త్వరగా చేసేస్తాడు. ఈయనకు ఎమోషనల్ కానీ సెంటిమెంట్స్ కానీ ఏముండదు. ఇప్పుడు ఈయనకు తిట్టడం కానీ ఈయనకి బాధనే, తిట్టడం అంటే ఈయనకు బాధనే. అంటే అవతల వాళ్ళకి సఫర్ చేయొద్దు, నేను ఇబ్బంది పెట్టద్దు, నేను బాధపడ్డా పర్లేదు, అవతల వాళ్ళకి నేను బాధ పెట్టొద్దు అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అతనికి, అతని మైండ్ లో. ఇది దేవుడు కదా, సపరేట్ పెట్టించుకున్నారా? ఇంకా ఏం చేయలేదు, ఇంకా స్టార్ట్ అవ్వాలి. బ్రదర్ వచ్చినాకనే అన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇది కబోర్డ్స్ అన్ని, ఈ కబోర్డ్స్ పైన పిఓపి, ఈ గ్లాసెస్ కూడా అన్ని మొన్ననే అన్ని చేయించుకున్నాం అన్నమాట. ఇది బ్లాక్ గా ఉన్నాయి, బ్లాక్ బాగుంటది అని చెప్పేసి బ్లాక్ వేయించుకున్నాం. ఈ లోపల ఉన్నవి ఏమి కనిపించకూడదా? అంటే లైట్స్ వస్తాయి దీంట్లో, ఇవి లైట్లు వస్తాయి దీంట్లో. అచ్చా, లోపల లైట్ ఉండి లోపల ఉన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి. 2 BHK 2 బెడ్రూమ్. 2 BHK 2 బెడ్రూమ్. అంటే రాముకి పెళ్ళి అయ్యాక అమ్మ నాన్న ఒక రూము అలాగా. ఓ ఇంకా అయితే ఇంకేం పూర్తిగా బాగానే ఖర్చు పెట్టాడు, బాగానే ఖర్చు పెట్టాడు అన్న. మా అమ్మ నాన్న నచ్చిందంటే నాకు నచ్చినట్టే అన్నట్టు ఉంటుండే. 3 సార్లు కలర్లు వేయించి 3 సార్లు దీనికి, అంటే వీళ్ళకి నచ్చాలి. అమ్మ మీకు నచ్చిందా అంటే లేదు నాన్న అంత బాగాలేదంటే మళ్ళీ చేంజ్ చేసేది. అంటే ఈయన అన్ని లైట్స్ కలర్స్ బాగా ఇష్టపడతాడు, లైట్ గా బాగా ఇష్టపడతాడు. మీరే ఇప్పించారా ఇవన్నీ? ఇవన్నీ నేనే. అతను అక్కడి నుంచి చెప్పడం నాకు ఈ అంటే ఆ కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ అయితే అతనికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే బాగుంటుందో ఆ కోడ్స్, లైట్స్ కానీ దీనిలో మీడియం ఉంటుంది, అన్ని ఉంటుంది. అందులో లైట్స్ అంటే బాగా ఇష్టపడతాడు. బాగా పెట్టాడు, బాగా సెట్ చేశాడు. ఇది కూడా రాము రాథోడ్ సెలెక్షన్ తీసుకున్నాడా? అతను ఏ సెలెక్షన్ చేసినా ఫస్ట్ నేను ఏదైనా తీసుకోవాలనుకున్నా ఫస్ట్ అతనికి నేను విజువల్ పెడతాను, ఈ ఫొటోస్ పిక్స్ పెడతాను, ఇవి బాగుందా లేదా ఒకసారి చెక్ చేయాలి. ఇది నాకు నచ్చడం కానీ అమ్మ నాకు నచ్చడం కానీ సేమ్ ఉండాలి అన్నట్టు వీళ్ళకి కూడా చూపిస్తుంటే, వీళ్ళు కూడా మాట్లాడుతుండే బాగుంది పర్లేదు ఒకసారి రాము కూడా పంపి అతను కూడా చూస్తారు అన్నట్టు. అతను కూడా పంపిస్తే అతను ఓకే నాకు ఇది నచ్చింది, ఇది పెట్టేసేయండి అంతే. ఆ బుద్ధుంది కూడా మీకు చెప్పలేదు ఇంకా, అది అది మీకు చూపిస్తాను. అది కూడా బెడ్రూమ్, ఇది ఇంకొక 2 బెడ్రూమ్. అంటే ఇంకా మొత్తం సెట్ చేయలేదు, అది సెట్ చేయాలి ఇంకా అని. అదేంటి నాటకం? అది మా డాడీ, నాన్నగారా? మా డాడీ చూడదా ఆర్టిస్టే ఇది కూడా. అంటే అప్పుడు కోలాటం అనేది బాగా ఇష్టం, చాలా ఇష్టం అది. దాంట్లో అలా 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 రాజుల నాటకాలు అలాంటివి ఉంటాయి కదా, విలేజ్ అది చాలా ఇష్టం డాడీకి. ఇప్పుడు లేదు, అప్పుడు చాలా ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు బుద్ధుడిది ఏంటి స్టోరీ? అది బుద్ధుడిది చూసాం ఆల్రెడీ, వీడియోస్ విజువల్ వచ్చిందా? విజువల్ వచ్చింది, లైట్స్ ఉన్నది వచ్చిందా? అది మామూలుగా మా ఫ్యామిలీకి ప్లేస్మెంట్. అది అంటే మా ఫ్యామిలీకి సైలెంట్, అంటే మేము ఇప్పుడు అమ్మ వాళ్ళు కొద్దిగా చిన్న గొడవలు పడుతుంటారు కదా, అలా కాకుండా అది తీసుకొచ్చి పెట్టింది సైలెన్స్ ఉండాలి. ఆ సైలెన్స్ కోసమే ఆ బుద్ధుడు పెట్టింది అక్కడ. అది ఎంత పడింది అంత మొత్తం సెట్? బాగానే 48 దాకా పడ్డాయి. ఓన్లీ గ్లాస్ 40. అంటే అతను చేయించుకున్నాడు ఇలా. అంటే మనం సైలెంట్, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు, మనం కూడా వాళ్ళకి చూపి. ఇప్పుడు అదే పాటిస్తున్నాడు హౌస్ లో, అదే ఉన్నట్టుంది సైలెంట్. అంటే వైలెంట్ దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి అంతే. ఆయన పాయింట్స్ అదే. నా దాకా వస్తే నేను మాట్లాడగలుగుతాను, నా దాకా రాకుండా ఏదేదో మాట్లాడేసుకొని అది చేసుకొని నా మీదకి వస్తే నేనేం చెప్పలేను, నేనేం చేయలేను. ఈయన పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది చాలా మాట్లాడుతున్నారు. అంటే మీ అమ్మ నాన్నగారు
మన వాళ్ళు మంచిగా ప్రేమగా ముద్దుగా చూసుకొని ఉంటారు, మిమ్మల్ని మంచిగా చూసుకొని. ఇప్పుడు హౌస్లో చాలామంది దగ్గర మాటలు పడడం కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా, మరి మీ అమ్మ నాన్న రియాక్షన్లు ఏంటి, ఏమంటున్నారు? అంటే జనాల రియాక్షన్లు ఏంటి, మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? అంటే అమ్మా నాన్న రియాక్షన్ ఏంటంటే ఇది టాస్క్ కాదు అని అనుకున్నారు, అంటే ఇది రియాలిటీ షో అని అనుకుంటున్నారు. అయితే అక్కడ నాగార్జున పెట్టేది అది ఉల్టా సీదా, అంటే వీళ్ళని వాళ్ళ వల్ల వేయడం, వీళ్ళకి వల్ల వేయడం, అలాంటివి చేస్తుంటారు. అంటే వీళ్ళకి తెలియదు కదా, అదేదో ఎమోషనల్ లో మాట్లాడేస్తారు. ఇలా చేస్తారు ఏంది, మా అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదు, బట్టలు ఉతికిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది మేము కూడా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దీనిలో గేమ్ అని చెప్పేసి. ఈ గేమ్ ఎంత ఉన్నా కూడా మంచి ఆట నుంచే నడుస్తుంది, అంటే బాగానే నడుస్తుంది. ఒక ఈ సీజన్లోనే మంచిగా ఉంది. ఒక ఫస్ట్ సీజన్, దాని తర్వాత థర్డ్ సీజన్, దాని తర్వాత ఇది బాగుంది. ఇవన్నీ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. అంటే బ్రదర్ అదే దానికన్నా ముందు కూడా నేను చూశాను అనమాట, శివాజీ గారిని కానీ వాళ్ళ చూశాను, వాళ్ళది కూడా నాకు బాగా అనిపించింది. దాని తర్వాత తమ్ముడు ఇల్లు కదా వెళ్ళాడు కదా, అందుకే చూస్తున్నా నేను. అంటే అవి చూస్తుంటే తమ్ముడు వెళ్ళాడు కాబట్టి చూస్తున్నా. ఎవరు నచ్చారు దీంట్లో? ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్ అన్న, దీంట్లో ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్. నీకు ఎవరు నచ్చలే? నాకైతే అందరూ ఆల్వేస్ సేమ్ అనుకుంటా నేను, ఎందుకంటే మా బ్రదర్ని ఎక్కువ అనుకోను, వాళ్ళని ఎక్కువ అనుకోను. ఎందుకంటే అందరూ కష్టపడి ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు కాబట్టి దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకొని వాళ్ళ గేమ్స్ టాస్క్ మంచిగా గెలిచి వచ్చేవారికి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా. దాంట్లో మా తమ్ముడు కావడం ఇంకా హ్యాపీ. బయట ఎవరైనా ఫోటోలు దిగుతున్నారా నీతో కూడా? నాకు ఏం లేదన్న, అంటే నేనంట ఆల్రెడీ నేను ఒక తమ్ముడి ఒక సెలబ్రిటీ వాళ్ళ అన్న అని చెప్పేసి నేను ఎక్కడ బయట చెప్పుకోలేను. నేను చెప్పినా కూడా రాము మా బ్రదర్ అని చెప్తాను. నా దగ్గర ఎవరు సెల్ఫీ నేను అడిగినా నేను ఇవ్వను, ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ కాదు కదా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. నేను ఒక న్యాచురల్ మనిషిని కాబట్టి న్యాచురల్ గానే ఉంటా. మీ ఆటల్లో మీ రాము సాంగ్స్ ఏనా మొత్తం? చాలా అన్న, చాలా అక్కడికి మా రాము సాంగ్స్ ఫస్ట్ వచ్చినాయంటే ఫస్ట్ నేను ఖచ్చితంగా వింటా. నీకు ఎప్పుడు తెలిసింది అసలు ఫస్ట్ మన సాంగ్స్ చేస్తాను? నీకు కూడా తెలియదా? నాకు అంటే మా ఫ్యామిలీకి అందరికి తెలియదు అసలు. ఇది చాలా ఏమంటారు అనవలంగా వచ్చేసి, అంటే అప్పుడే వచ్చేసింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ లో వచ్చేసింది. అంటే కరోనా టైంలో వచ్చేసింది ఇది. కరోనా టైంలో ఏమైంది, టిక్ టాక్ అప్పుడు ఆ టిక్ టాక్ నడుస్తుంటే ఆ టిక్ టాక్ లో ఏదో డాన్స్ చేయడం కానీ ఇలాంటి అప్పుడు దాంట్లో బాగా ఫాలోవర్స్, బాగా బీభత్సమైన ఫాలోవర్స్ అతనికి. ఇప్పుడు డాన్స్ లోనే బాగా బీభత్సమైన ఫాలోవర్స్ టిక్ టాక్ లో. అలా ఆయన డాన్సులు అవి చేసుకుంటే అందరూ సాంగ్స్ పాడుతున్నారు కదా, మంచి ఫోక్ సింగర్లు ఉన్నారు. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, రామన్న ఉన్నారు, రామ్ లక్ష్మణ్ అన్న ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, మా ఎస్టీ మా బంజారాలో చిటాపట కరుణాకర్ ఉన్నారు, మంచి ఇంకెవరు బాలకృష్ణ అనే అబ్బాయి ఉండే. వీళ్ళందరూ మంచి సాంగ్స్ సింగర్స్, మంచి సాంగ్స్ వస్తుండే. ఇవన్నీ వింటుండే మనోనికి. ఇది బాగా ఏదంటే అమ్మా నాన్న, అది ఈయన రాంబాబు పాడిన పాట ఒకటి ఉంటుంది, అమ్మా నాన్న గురించి పాడింది ఉంటుంది. అది చాలా ఎమోషనల్ మా బ్రదర్కి, చాలా అంటే చాలా ఎమోషనల్. ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చిందా, అన్న రామమ్మని అంత మంచిగా పాడుతుంటారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మైక్స్ సెట్, చిన్న టేప్ రికార్డ్స్ అవి తీసుకొచ్చి ఒక మైక్ టెస్ట్ అవి తీసుకొచ్చి పాడుతుండే. దానిలో పాడుతూ వినిపిస్తుండే. అలా టిక్ టాక్ లో చేయడం మొదలుపెట్టిన. అంటే జిల్లాల పేర్లు రాసి పాడడం కానీ ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్క వారు సపోర్ట్ బాగా చేసేవారు అనమాట. రాము నువ్వు బాగానే పాడుతున్నావు, పర్వాలేదు, ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తే నీకు ఏదైనా ఒక దారి దొరుకుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి